UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టాం. అందులో ప్రముఖమైందని చెప్పొచ్చు. మన సంపద గురించి మనం మాట్లాడుకునే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు జానపదాలు. జానపదం, జ్ఞానపదం అనే ఈ కార్యక్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో చాలా ఎపిసోడ్స్ చేసున్నాం. మీరన్నీ చూస్తూ ఉన్నారు. చాలా చక్కటి స్పందన వస్తూ ఉంది. ఈరోజు మరిన్ని జానపదాలకి సంబంధించిన విషయాలు మాట్లాడబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు ఎలాంటి సలహాలు కానీ లేదా జానపదాలకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం కానీ తెలియచెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు ఒక మంచి పాటతో మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే వెంకటరెడ్డి గారు చాలా చక్కటి పాటలు చెప్తూ ఉన్నారు. ప్రతి పాట నిజంగా ఒక ఆణిముత్యం. మరి ఇలాంటి విషయాల్లో ఈ మధ్య కాలంలో అంటే మనకి పురాణాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. ఏది తీసుకున్నా అందులో అంతరార్థం, పరమార్థం నేటి సమాజానికి పోలుస్తూ చాలా మనకి మ్యాచ్ అవుతూ ఉంటాయి అలా చూస్తూ ఉంటే. అలా రామాయణంలో ఉన్న మాయలేడి కథ. అలాంటి మాయలేడులు చాలా మంది ఉంటారు. అంటే మనం చూసి మోసపోవటం, మనం అనుకున్నది కాకుండా మరొకటి అక్కడికి వెళ్ళాక తెలవడం, ఈ విషయాలు మనం నిజ జీవితంలో కూడా చాలా చూస్తూ ఉంటాం. మరి జానపదంలో అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా మాయలేడికి సంబంధించి? మరి జానపదులు ఏ విధంగా దాన్ని పాడుకున్నారు, ఆలపించారు? నమస్కారం ద్వారా ఇది బాగా వ్యాప్తమైనటువంటి ఏదండి ఈ గీతం. అయితే జన వ్యవహారంలోకి ఇలా రావడానికి పల్లెల్లో చిరుతల రామాయణం, యక్షగాన రామాయణాలు ఇవి ఆడుతూ ఉంటారు. బహుశా అందులో నుంచి వచ్చినటువంటి గీతమై ఉంటుంది. పోతూ పోతూ వస్తూ వస్తూ పాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ మాయలేడిని చూసి అది బంగారు మయంగా ఉంది కదా, దాన్ని చూసి ఎందుకొరకు అడిగింది సీతమ్మ వారు అనేటటువంటిది జానపదంలో కొత్త కథ కట్టారండి. ఈ బంగారు జింకను పట్టి తీసుకురండి అని రాముణ్ణి అడుగుతూ తెస్తే దాని చర్మంతో నేను కంచుకం కుట్టించుకుంటాను అంటుందండి. ఇది జానపదుల కల్పన అండి పూర్తిగా. శరీర పైభాగంలో నేను కుట్టించుకుంటాను అనేటటువంటి విధంగా అంటుందండి. చూడుము నాథ ఈ సొగసగు బంగారు లేడి, చూడుము నాథ, రాగం బాగా ఎత్తొచ్చండి. చూడుము నాథ ఈ సొగసగు బంగారు లేడి, చూడుము నాథ, ఎందుకు సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకు సీత, ఈ మాయలేడి జాడలు మనకెందుకు సీత, చూడుము నాథ ఈ లేడి చర్మమును నే రవిక చేసుకొందును నాథ, బంగారు రవిక చేసుకొందును నాథ, ఎందుకే సీత బంగారమెమనకుండగా ఈ లేడి చర్మం ఎందుకే సీత, ఈ లేడి చర్మం ఎందుకే సీత. ఇదొక భాగం అండి. ఈ భాగంతో రాముడు వద్దన్నాడు, చివరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు కూడా వెంబడి వెళ్ళిపోయినాడు. సీతమ్మ వారు ఏదో అడిగింది, దాంతో వెళ్ళిపోయినాడు. లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణమేయరా, మిట్టన లేడి గుంతన రాముడు గుంతన లేడి మిట్టన రాముడు, లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణమేయరా, గుంతన లేడి మిట్టన రాముడు మెరుపు తీగలా పోతున్నదిరా, మేఘమాలలా పోతున్నదిరా, లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణమేయరా, లక్ష్మణ 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 చూలేడి చచ్చేరా, లక్ష్మణ 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 చూలేడి చచ్చేరా. అది అయితే రాముడు అంటున్నాడు అనేటటువంటిది ఇందులో వాళ్ళు చెప్పుకున్నారండి. రాముడు లక్ష్మణుని కూడా పిలిచాడు అనేటటువంటిది. కానీ రాముడు లక్ష్మణుని పిలవకముందే ఆ లేడి చచ్చిపోతూ, అంటే మారీచుడు మాయలేడితో వేషంతో వచ్చాడు కాబట్టి మారీచుడు రావణాసురునికి అనుచరుడు. రావణాసురుడు మారీచుని దగ్గరికి వచ్చేసి నువ్వు ఈ విధంగా మాయలేడిగా వెళ్ళాలి అని అంటే, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని అంటాడండి. అనడమే కాకుండా అది ఏం చెప్తాడు అని అంటే, ఈ విధంగా మోసం చేయడం తప్పు అని అంటాడు. అని అంటే నేను చంపేస్తా అంటాడు. ఈ దుర్మార్గం చేతిలో చచ్చే కంటే ఆ రాముని చేతిలో చచ్చిపోతే ముక్తి లభిస్తుంది అనుకొని ఆ విధంగా మారీచుడు మాయలేడిగా వస్తాడు. ఆ చనిపోయేటటువంటి సందర్భంగా
ఆ లక్ష్మణ హా లక్ష్మణ అని అరుస్తాడండి. అది రాముని గొంతుతో అరుస్తాడు. అది ఇక్కడ ఉమ్, వీళ్ళు దీంట్లో చెప్పుకున్నది. లక్ష్మణ 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 అనసు లేడి చచ్చిందిరా అనేటటువంటి ఉమ్. మాట వెనుక ఉన్నటువంటి అర్థం అదండి. అట్లాగా చాలా అంటే చాలా చక్కటి అర్థం. అలాగే ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఇది. మరి జానపదులు ఏ విధంగా పాడుకున్నారు రామాయణంలోని ఈ చిన్ని ఘట్టాన్ని. మనందరికీ తెలుసు మారీచుడి యొక్క కథ తెలుసు. మాయలేడిగా ఎలా వచ్చాడో తెలుసు. రావణాసురుడు ఎందుకు పంపించాడో తెలుసు. కానీ అది కట్టే పద్ధతి, పాడుకునే పద్ధతి, విధానం మన జానపదులు ఏ విధంగా పాడుకున్నారో అందరం విన్నాం కదా! మరి ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయాలి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇది మన సంపద. మన భారతీయ సంపద. మన జానపద సంపద ఇది. మరి ఈ సంపదని మనం కాపాడుకోవాలి అంటే అందరూ వినాలి. అందరికీ షేర్ చేయాలి ఇలాంటి వీడియోస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో గేయంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.